రవీంద్రరావు గారు ఈటెల రాజేందర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ 22 నెలల తర్వాత జ్ఞానోదయం అయిందని లక్ష్మణ్ గారు అంటున్నారు. ఏంటి అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ గారు నిరసనలకు పిలిపించారు, మీరు కౌన్సిల్లో అడ్డుకున్నారు, కౌన్సిల్ నడవకుండా అడ్డుకున్నారు, గన్పాత్ కోట ఆందోళన, సిబిఐ అనగానే ఏమైనా భయం మొదలైందా మీలో? కళ్యాణ్ గారు, ఇక్కడ భయం అనే ప్రసక్తి కాదు, భయపడే తత్వం కేసీఆర్ గారు కాదనేది విషయం జగమెరిగిన సత్యం. కేసీఆర్ గారు భయపడేటోడైతే 2001లో సమైక్యవాదం బలంగా ఉన్న సందర్భంలో డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి ప్రజల్లో వాదన లేనప్పుడు కరడు కట్టిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ వాదం పైన పార్టీ పెట్టడం అనేది శాశ్వతం కదా. భయంతో ఉన్న వ్యక్తి అయితే ఆ సందర్భమే నాది. తర్వాత 14 సంవత్సరాల్లో ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని తూట్లు, ఎన్ని రకాల దాడులు, ఎన్ని రకాల వ్యక్తిత్వ చిత్రీకరణ, ఎన్నిసార్లు రాజీనామాలు, ఎన్నిసార్లు బై ఎలక్షన్స్ పోయాను. కేసీఆర్ గారి ఆ రకంగా అంచనా ఇస్తారా? ఇక్కడ ఆలోచన చేయాల్సింది, యావత్ తెలంగాణలో పంట ఎన్ని లక్షల టన్నుల నుంచి ఎన్ని కోట్ల టన్నులకి అభివృద్ధి చెందిందనేది, మన జాతీయ స్థూలోత్పత్తి ఎంత పెరిగిందనేది, తలసరి ఆదాయం ఎంత పెరిగిందనేది, కొత్తగా సాగు ఎన్ని వేల ఎకరాల నుంచి ఎన్ని లక్షల ఎకరాల్లోకి వెళ్ళిందనేది ఇక్కడ తేట తెల్లం అనేక రకాలుగా లెక్కలున్నాయి. పడవబడిన భూములు, ఎడారి బీడుబారిన నీళ్లు, మరి చెక్ డ్యాంలలో కానీ, వాగులలో కానీ, చెరువులలో కానీ ఎక్కడ చుక్క నీరు లేని ప్రాంతాలన్నీ, పడవబడిన కాలువలన్నీ ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎప్పుడో చదివారు, చుక్క నీరు ఇవ్వలే. కానీ నీళ్లు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు బయటకు వచ్చాయి. వేగవంతంగా ఈ దేశం మొత్తం గర్వించే రీతిలోనే ప్రపంచంలో బీబీసీ లాంటిది, ప్రపంచంలో డిస్కవర్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థ, ఎన్నో సంస్థలు, ఎన్నో గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థలు పొగిడి ఎత్తి ఘనకీర్తిని చాటిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ఈ 2 జాతీయ పార్టీలకు కన్నుబడింది. దీని కీలకమైన వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు ఓడిపోవచ్చు కాక, కానీ కేసీఆర్ గారి యొక్క ప్రజల హృదయాన్ని, ప్రజల్లో ఉన్న హృదయాన్ని, ఆయనకున్న స్థానాన్ని చెరపాలంటే కీలకమైన కాళేశ్వరం పైన దాడి చేపట్టాలనేది, ఆయన మీద దాడి చేపట్టాలనేది, అవినీతి పరుడనే ముద్ర వేయాలనే సంకల్పంతో ఈ తోడికలన్నిటివి, ఫోన్ ట్యాపింగ్ కానీ, విద్యుత్ కమిషన్ కానీ, కార్ రేసింగ్ కానీ, ఇవాళ ఇది కానీ ఇద్దరి లక్ష్యం ఒకటే. మోడీ గారి కంట్రోల్లో, చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ముగ్గురు యొక్క ఆలోచనే ఇవాళ కాళేశ్వరం. ఈడ గందరగోళం సృష్టించి నిలదీసి ఉద్యమ రూపాన్ని తీసుకునే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని నిలవరించాలంటే, సెల్ఫ్ గోల్ చేయాలంటే, పీరు చుట్టే కథను తిప్పాలంటే, బరకచెర్ల అక్కడ పూర్తి కావాలంటే, దొడ్డిదారిన బరకచెర్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే ఈ రకమైన చర్యను చేపట్టాలని ఈ 3 పార్టీలు, ఈ ముగ్గురు నేతల కుట్ర భాగమే ఇవాళ ఈ నిర్ణయం. వీరు విచారించి, వీరు ఘోష్ కమిషన్ వేసి అది న్యాయ విరుద్ధంగా చేసిందని మీరు కోర్టుకు వెళ్తే, కోర్టులో కేసు నడుస్తుండగా ఇవాళ చేతి దులుపుకునే కార్యక్రమం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇంతకు ముందే బీజేపీ నేతలతోటి అనేక మార్లు సిబిఐ కేయండి అని ఓ డిమాండ్ రైజ్ చేసి సెంట్రల్ పార్టీ, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పాలు పెట్టడం అనేది రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ప్రజల్లో తిరుగుబాటు రాకుండా తన ప్రభుత్వం మీద దీనిని కవర్ చేసుకోవడం కోసం ఇవాళ బీజేపీకి చెప్పారు. బీజేపీ లక్ష్యం ఒక్కటే, తదుపరి రాష్ట్రంలో అధికారంలోకి మీరు రావాలి. అందుకు అడ్డంకికున్న కేసీఆర్ గారిని చేత కాకపోతే మేమైన చేతుల్లోకి తీసుకొని కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి, బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలనేది మోడీ గారి యొక్క, బీజేపీ యొక్క ఆలోచన. ఈ 2 పార్టీల యొక్క ఆలోచన కేసీఆర్ గారి లక్ష్యం. అందుకనే పకడ్బందీగా వీరు కలుపుకొని ఒకరి నుంచి ఒకరి కార్యక్రమాలు అనేటివి చేస్తున్నారు. వీటిని మేము ఎదుర్కొంటాం. ప్రజలకు అర్థమైంది. గతంలో చాలా మంది జలగం వెంకటరావు గారి మీద కూడా కమిషన్ వేశారు. ఈ దేశంలో ఎన్నో కమిషన్స్ వేశారు.
అన్ని కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, కీలకమైన ప్రాజెక్టులు ఎవరు చేపట్టినా వారి మీద కమిషన్లు వేశారు. మనం ఇంతెందుకు మనం చెప్పుకుంటే ఇప్పుడు సిగ్గనిపిస్తుంది, కానీ ఓఆర్ఆర్ వైఎస్ఆర్ చేసినప్పుడు కూడా అనేకమైన ఆరోపణలు చేశారు. కానీ తర్వాత ఏమైంది? ఓఆర్ఆర్ మీద చర్చ అనేది లేదు. ఇవాళ జాతీయ సంపద తెలంగాణకి ఎంత గొప్ప ప్రాజెక్టును కేసీఆర్ గారు అందించారు, ఎంత గొప్ప సంపదను అందించారు అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. 94,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరిధి చాలా విస్తృతమైంది. ఎన్నో టన్నెళ్లు, ఎన్నో కాల్వలు, ఎన్నో రిజర్వాయర్లు, ఎన్నో పంప్ హౌస్లు, ఎన్నో సబ్ స్టేషన్లు, ఎన్నో మోటార్లతోటి, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లతోటి, అనేక రకాలుగా అనేక బ్యారేజీలతోటి నిర్మితమైన కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ అనేది ఒక్క బ్యారేజ్ మాత్రమే. కేవలం 3,000 కోట్ల రూపాయల విలువైన బ్యారేజీలో కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే 200-300 కోట్ల రూపాయలు నిర్మించిన కంపెనీనే మేము తిరిగి పునర్నిర్మిస్తామనంటే దాన్ని నిర్మించకుండా 2 సంవత్సరాల నుండి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యమైందని కేవలం మేడిగడ్డని ఇవాళ సాకుగా చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఇది కూలిపోయిందని, మొత్తం 1,00,000 కోట్లు తిన్నారని, పరిక్రమాల కాళేశ్వరం ప్రాజెక్టు పడిందని చెప్పని ఇవాళ చెప్తున్నారు. యావత్ గోదావరి నీరు యావత్ తెలంగాణకి బేసిన్ ఏదైనా మొత్తంగా సాగునీరుకి, తాగునీరుకి, పరిశ్రమలకి, హైదరాబాద్కి సంపూర్ణంగా అందించే మహా గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిని ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోనివ్వకుండా కేవలం మేడిగడ్డ గుండెకాయ, మొత్తం మేడిగడ్డ ద్వారానే మేడిగడ్డ కూకిపోయింది కాబట్టి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇచ్చే సందేశం అనేది రాజకీయ కుట్రలో భాగంగా చేశారే తప్ప ఇది ఎంత మాత్రం కూడా కాదు. ఇవాళ ఎల్లంపల్లి ద్వారా యావత్ తెలంగాణకి నీరు అనేది వస్తుంది. ఏదైతే మేడిగడ్డ నుంచి సుందిళ్ళ నుంచి అన్నారంలకి, అన్నారం నుంచి ఎల్లంపల్లికి మనం పంపింగ్ చేస్తాం. వర్షాలు బాగా పడడం వల్ల మనం పంపింగ్ చేయలేకపోయాం తప్ప సఫిషియెంట్ వాటర్ ని ఈ కాళేశ్వరం ఛానల్ ద్వారానే వాడుకున్నాం తప్ప మరోటిగా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే రవీంద్రరావు గారు, జనరల్ గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది తెలంగాణలో. ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు. దాని విచారణకి సిట్టు, ఏసీబీ, లేకుంటే సిఐడి చాలా సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. వాటన్నిటిని వదిలేసి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి ఇవ్వడం వెనుక ఏమైనా వ్యూహం కనిపిస్తుందా మీకు? అంటే మాకేం సంబంధం లేదు, బీజేపీ చూసుకుంటుంది, కేంద్రమే చూసుకుంటుంది, ఇందులో కక్ష సాధింపు ఏం లేదు అని చెప్పుకునే ప్రయత్నంగా అయితే కనిపిస్తుంది. మంచిదే కదా అలా? ఇది మాకు మంచిగా చేయడం అనేది కాదు. ఇంత పెద్ద బౌలార్థక సాధక ప్రాజెక్టు సాహసోపేతంగా దేశంలోనే తెగించి ఒక్క తన టెన్యూర్లో ఎవరు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకోరు. మనం చూసాం వైఎస్ఆర్ పీరియడ్లో కూడా జలయజ్ఞం, ధనయజ్ఞం పెట్టుకొని అన్ని పునాదురాలు సెట్లో వదిలేసిపోయిండో మనం చూసాం. పైసలు వచ్చే పనులు చేశారు తప్ప వాళ్ళు మనం ఇదే తుమ్మిడి దగ్గర బ్యారేజ్ కట్టకుండా ఏ రకంగా కాలువలు తవ్వి ఆ మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇచ్చి ఎట్లా కరప్షన్ పాల్పడ్డారు అనేది మనం చూసాం. ఇవాళ వీరు ఈ దుల్కునే కార్యక్రమం ఇది ఇవాళ కాకపోయినా రేపు నిజం అనేది బట్టబయలైంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. తన ప్రభుత్వం సేఫ్గా ఉండాలి, తను సేఫ్గా ఉండాలి. కానీ కేసీఆర్ గారిని తను నిందితునిగా చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ దాన్ని తేల్చే క్రమంలో ఉన్న లుకలుకల్ని తన మీద వేసుకోకుండా ఇవాళ బీజేపీ కోర్టులో వేయడం, బీజేపీ వాళ్ళని దీంట్లో భాగస్వామ్యం చేయడం అనేది ఖచ్చితంగా ఇద్దరు భాగస్వామ్యమే. ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి, దూరదృష్టితోటి ఇవాళ ఉన్న ఫలంగా ఈ ప్రభుత్వం కూలిపోవద్దు, ఇక్కడ ఇబ్బందులు రాకూడదు అనేది దృష్టితోటే ఒక ప్రొటెక్షన్ వేలోనే బీజేపీని రేవంత్ రెడ్డి కాపాడుతుంది అనేది చాలా క్లియర్ కట్. ఫామ్ హౌస్ కేసు ఉంది, బిఎల్ సంతోష్ గారు కేసులో ఉన్నారు, ఆయన చాలా కసితోటి ఉన్నాడు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ చాలా కసితోటి ఉన్నది. వారు రేపు అధికారంలోకి రావాలి. బీజేపీకి ద్వారాలు తెరవడం కోసం కేసీఆర్ గారి సంగతి మీరు తెలుసుకోండి, ఈ రాష్ట్రాన్ని మీరు భవిష్యత్తులో ఏలుకోండి అని చెప్పని దొడ్డిదారిన తనకు తానుగా అప్పచెప్పిన విషయంగా ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది.
దీని వెనక ఇంకా లోతేంటనేది కొద్ది రోజుల్లోనే ప్రజల దృష్టికి వస్తుంది. కానీ ప్రజలు కూడా ఇక్కడ ఎంబర్పాటుగా ఉండడానికి వీల్లేదు. ప్రజలు కూడా గమనించాలి, దేశంలో ఎక్కడ కూడా ఇంత భారీ ప్రాజెక్టుని మనది ఈ రాష్ట్రం ఎక్కువగా కృష్ణా పరివాహక ప్రాంతం. కృష్ణా నీరు అనేది మనకు అందుబాటులో లేదు. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మన వాటర్ చాలా పెద్ద ఎత్తున ఉంది. 2000 TMCల నీరుని వాడుకునే అవకాశం మనకుంది. కానీ ప్రాజెక్టులు లేవు, డ్యాములు లేవు, కావలసినటువంటిగా ఆ నదిని వాడుకునే విధానం అనేది లేదు. కనుకనే సాహసం చేసి కేసీఆర్ గారు అతి తక్కువ కాలంలో పెద్ద ఎత్తున నిధులను సమీకరించి ఈ కార్యానికి వారు పూనుకున్నారు. భవిష్యత్తు తరాలు ఏ రాష్ట్రం కూడా తెలంగాణని అందుకోలేనంత అభివృద్ధి చెందుతుంది. అందుకనే 67,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం 3 లక్షలకు పోయింది. 55,000 టన్నుల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో 11వ స్థానంలో ఉన్న తలసరాగాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఇలా అగ్రగణ్యం వచ్చిందంటే అదే కారణం. ఈ దేశంలో పంటలు పండించడంలో మొదటి రాష్ట్రంగా కేవలం కొద్ది సంవత్సరాల్లోనే ఏది కరోనా లాంటి సమస్యలు ఎదుర్కొని, కొత్త రాష్ట్రం విభజన సమస్యలు ఎదుర్కొని ఉన్న కొద్ది కాలంలోనే అన్ని ఎన్నికలను ఎదుర్కొని ఈ కొద్ది సమయాల అగ్రభాగానికి వచ్చినామంటే ఎంత వేగవంతంగా పునాది వేశాం ఈ రాష్ట్రానికి అనేది యావత్ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. దీనికి కీలక సూత్రధారి నాయకుడు కేసీఆర్ గారు ఈ ప్రతిష్టని ఎక్కడ తుట్టుపడవాలని 2 జాతీయ పార్టీలు ఏకతాటి మీద, 2 ప్రభుత్వాలు ఏకతాటి మీద కేసీఆర్ గారి పైన కంకణ బద్దులై వీళ్ళు అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కమిషన్లు వేస్తున్నారు. ఎన్ని వేసినా అవినీతిని తెల్చలేకపోతున్నారు. కేవలం ప్రాసెస్ లో ఏవో తప్పులు జరిగాయని ఏలెత్తి చూపుతున్నారు తప్ప జైలుకు పంపడానికి కావాల్సిన కారణాలు దొరకడాలే. విద్యుత్ కమిషన్ ఉన్నది, చూశారు, ఏ రోజు రిపోర్ట్ ఇచ్చారు, అది ఏమి ఇచ్చారు రిపోర్ట్ అనేది ఈ నిమిషం వరకు తెలిసలే. ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, వాళ్ళకి రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు దాన్ని తెర మీద తీసుకొస్తున్నారు, తర్వాత దాన్ని వెనుకబడేస్తున్నారు. కార్ రేసింగ్ ఉన్నది, ఎప్పుడో చర్చకు లేపుతున్నారు, దాంట్లో దమ్ము లేదు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందుకనే ఈ ఘోష్ కమిషన్ లో న్యాయానికి ఏ రకంగా అందుబాటులో లేని, న్యాయ సమీక్షకి నిలవని ఈ ఘోష్ కమిషన్ నివేదికని ఆగమేఘల మీద ఆదివారం పూట అర్ధరాత్రి ఇలా నోరు పెంచి మైకులు కలిసి ప్రతిపక్షానికి వివరణ ఇవ్వకుండా ఎవరి మీదైతే నిందారోపణ చేస్తున్నారో ఆ పార్టీకి అవకాశం కల్పించకుండా ఘోష్ కమిషన్ ఏ రకంగా విచారణ చేసిందో దొంగ చాటుగా, నిర్దయంగా, నిర్దాక్షిణ్యంగా శాసనసభలో ఎలా వాళ్ళు అమలు పరిచారు, ఎలా ప్రకటన చేశారో చూసాం. ఇవాళ కౌన్సిల్లో చర్చకి ఇవ్వకుండా ఆ గొంతు నొప్పి దొంగ చాటుగా బిల్లులని ఏ రకంగా వాళ్ళు ఈరోజు ప్రకటించుకున్నారో మనం చూసాం. అప్రజాస్వామ్య పరంగా, నిర్దాక్షిణ్యంగా, ఏకతాటిపుగా కేంద్రం యొక్క బలాన్ని సహకారాన్ని తీసుకొని దండయాత్ర మనం గమనిస్తున్నాం. కేసీఆర్ గారిని ఎదుర్కోవడంలో మీ 2 పార్టీల విధానం ఒకటే, ఒకటే అనేది దీంతో స్పష్టమైంది. ఏ రాష్ట్రంలో మీరు పరిపాలిస్తున్నా ఏ రాష్ట్రంలో ఈ ప్రగతి లేదు, ఈ అభివృద్ధి లేదు. ఇలా కేసీఆర్ గారితో పోటీ పడే పరిస్థితి లేదు, జవాబు చెప్పుకునే పరిస్థితి లేదు. అభివృద్ధి చేసుకొని కలకితం చేయాలనేది మీ లక్ష్యం.